క్లియర్ గా చెప్పండి సార్. ఇది ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతోనే ఇలా జరిగిందా? ఇక లేక నేను అసలు ముందు వాళ్ళకి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రిక ఈనాడులోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేయించాలి కదా. ఎక్కడా ఎంక్వైరీ చేయించలేదు, దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైనా యూరియా ఇబ్బంది పడుతున్నారు రైతులంటే వాళ్ళ మీద యూరియా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, కేసులు పెట్టండి అని, అది కాదు కదా. ఓపెన్ గా కనబడుతున్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఒక ఊళ్ళో ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ అంతా తప్పు, ఫేక్ అని చెప్పి ఇచ్చేశారు. అదే రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కృష్ణా జిల్లాలో అదే ఫోటోతో అక్కడంతా కూడా లైన్ మొత్తం ఇదవుతున్నారని ఇచ్చారు. అదే ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ లో డైరెక్ట్ గా వెంకటకృష్ణ గారు, నేను ఇప్పుడు లైన్ దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆళ్ళ రైతు సంఘం ప్రెసిడెంట్ లైవ్ లో ఉన్నాడు, బీజేపీ నుంచి నాగభూషణ్ గారు లైవ్ లో ఉన్నాడు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నేను ఇప్పుడు రైతులు లైవ్ లో తీసుకోమంటారా, తీసుకుంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాస్తవమే చెప్పాడు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని మీరు ఒప్పుకోకుండా లేదని చెప్పొద్దు. కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఇవ్వకపోతే చెప్పండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చానంటున్నప్పుడు ఇది బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయిందని మీకు అనుకూల పత్రికే రాసింది. దీని మీద సరైన చర్య తీసుకోకపోవడం మూలంగానే ఈ సమస్యలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. సఫిషియెంట్ గా పెద్దగా అంత ఇబ్బందిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్సెస్ కల్టివేషన్ ఏం జరగలేదండి. సో అక్కడ రాయలసీమ ఏరియాలో పంట తగ్గింది, ఇక్కడ పంట పెరిగింది.